30 ఏళ్ల లోపే రోగాల బారిన యూత్ ఆరోగ్యంగా ఉన్నది 20% మంది, 59% మందికి ఉబకాయం. 20 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు సమస్యలు వస్తున్నాయి. ఎందుకు సమస్యలు వస్తున్నాయి? కలుషిత వాతావరణం, కలుషిత ఫుడ్, రసాయనాలు ఎక్కువ వాడుతున్నారు పంటలు. దాంతో పాటు మొత్తం ఇక ప్రతిదీగా మొత్తము అన్ని థర్డ్ క్లాస్ మాలు. చచ్చిపోయినాయి మేకలు, చచ్చిపోయినాయి కోళ్ళు, రోగాలు వచ్చినాయి, వాటిని అన్నిటిని పోసి అమ్మడము. దాంతో పాటు ఇంకా పప్పులు ఉప్పులు అన్ని ఏది చూసినా ప్రతిదీ పొల్యూట్. అవన్నీ విని లాస్ట్కి ఏమైంటుంది? 20 ఏళ్ళు నిండకుండానే అమ్మాయిలకు సమస్యలు. ఏం సమస్యలు వస్తాయి 20 ఏళ్ళ అమ్మాయిలకు? పీసీఓడి సమస్యలు, ఇవాళ నెలసరిలు చక్కగా రాకపోవడము, తొందరగా రజస్వల కావడము, ఈ రకరకాలై ఆ మందుల వల్ల ఇటువంటి ఉప్పుకనే ఇక మనుషులు ఉబ్బిపోతుంటారు, లావు అయిపోతారు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి ఓన్లీ మన దగ్గరనే ఎక్కువైపోయినాయి. 40% మందికి రక్తహీనత, బ్లడ్ ఉండదు. ఎందుకు ఉంటుంది? ఒరిజినల్ గా ఫుడ్ తింటేనేమో ఉంటాయి. అన్ని కల్తీనేనా? అంత కల్తీ ఫుడ్డే కదా. పండ్లను కూడా బలవంతంగా, మామిడి పండ్లు ఆ సీజన్ సరిగ్గా గాయకముందుకి కాయలను తీస్తారు, కార్పొరేట్ పౌడర్ వేస్తారు, పండిస్తారు. అరటి కాయలను కూడా పండ్లు చేసి అమ్ముతారు. అంటే బలవంతంగా పండిస్తున్నారు. అటువంటి పండ్లను తింటే మనం కూడా బలవంతంగా తొందరగా ముసలోళ్ళం అయిపోతాము, తొందరగా పెద్దోళ్ళమే, తొందరగా ముసలోళ్ళం అయిపోతాం అన్నట్టు. న్యాచురల్ గా పండిన పండ్లు తింటేనేమో మనం న్యాచురల్ గా ఉంటాం. కానీ న్యాచురల్ లేదు, తొందరగా పండిస్తారు కాబట్టి అది తిన్నాం కాబట్టి తొందరగా బాడీ కుళ్ళిపోతుంది, పెద్దగా అయిపోతుంది. మనం కూడా అదే పరిస్థితి. విటమిన్ B12, విటమిన్ D లోపాలు 100%. విటమిన్ B12 లేక రకరకాల ఇబ్బందులు, విటమిన్ D, మోకాల నొప్పులు, ఎండను చూడనోళ్ళు, చాలా రకాలుగా ఎండంటే తట్టుకోలేని రూపనే అలసట, రకరకాల ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి? కలుషితమైన ఫుడ్ని నిషేధించాలి. నిషేధించాలంటే ఎవరు చేయాలి? ఫస్ట్ పార్ట్ ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు. ఎక్కడ పుడుతున్నాయి కల్తీ ఎక్కడ పుడుతున్నది? కల్తీ నూనె రోజుకు కొన్ని లక్షల లీటర్ల కల్తీ నూనె. ఒరిజినల్ ఏడొస్తుంది? ఒక్కొక్క వేస్ట్ గాను పల్లి నూనె అని చెప్తారు. 1 లీటర్ పల్లి నూనెకు ఎన్ని పల్లీలు పట్టిస్తే లీటర్ పల్లి నూనె వస్తుంది? 4 కిలోల పల్లీలు వేస్తే 1 లీటర్ పల్లి నూనె వస్తుంది. కిలో పల్లి ఎంత? 150 రూపాయలు ఉన్నది. దాని మంచి క్వాలిటీ 150 రూపాయలు, 600 రూపాయలకు లీటర్ వెళ్తుంది. అంటే ఒరిజినల్ పల్లీలు వేసి ఇంకొంచెం ఎక్కువనే వెళ్తుందేమో. సరే, ఎంత లేదన్నా 500 వేసుకోరు లీటర్ పల్లి నూనె. మనకి ఎంతకు వస్తుంది? 150 రూపాయలకు పల్లి నూనె. అది పల్లి నూనెనేనా? కాదు. మేజర్ గా అక్కడనే స్టార్ట్ అవుతుంది. నిత్యావసర వస్తువులలో ప్రధానమైనది ఏంటంటే నూనె. కొన్ని ఉడకబెట్టుకున్నా తినొచ్చు, కానీ నూనె లేదు కూరనైతే చేసుకోలేము. అటువంటిది ఆ బేగం బజార్ పోతే తెలుస్తుంది. బేగం బజార్లో ప్రతిదీ బిల్లు లేకుండా, GST లేకుండా ఒక స్లిప్ మీద రాసిస్తాడు ప్రతిదీ. అధికారులకు తెలియదా? అధికారులు గుడ్డి కుర్రాల పన్ను అమ్ముతున్నారా? ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఈ అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? వీళ్ళని రోజులు లేదు బేగం బజార్లో గెలగొట్టరు. ఆ బేగం బజార్ చుట్టూ ఈ సేల్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని అక్కడ పంపి వాళ్ళు GST లేకుండా అమ్ముతున్నారు. రోజుకు కొన్ని 100 కోట్ల రూపాయలు ఆ బేగం బజార్ ఏరియాలో 100 కోట్లు. GST లేదు, కల్తీ ఫుడ్లు. అక్కడ పోయి సీజ్ చేయరు. ఫస్ట్ చేస్తే అన్ని అమలులోకి వస్తాయి. ఎరువులతో పంటలు పండియాలని అవగాహన కల్పించారు రైతులకు. ఫస్ట్ అక్కడ ఆ కల్తీ ఏదైతే సరుకులు ఉన్నాయో వాటిని ఓల్డ్ సిటీల ప్లస్ బేగం బజారు, ఓల్డ్ సిటీలో తయారైతే బేగం బజార్లో అమ్ముతుంటారు. ఇది జరుగుతున్నది. మొన్న మేము పోయి ఓల్డ్ సిటీలో చూస్తే నూనె కంపెనీ నూనె ముంచుతూ స్టిక్కర్లు వేసి అలా నూనె తయారు చేసి సీల్ పెట్టి వేస్తూనే ఉన్నారు. 20 లీటర్లు 900, 1000 రూపాయలు. ఇక ఆ నూనె తీసుకొచ్చి ప్యాక్ చేస్తారు. ఆ ఫ్లవర్, ఈ ఫ్లవర్, గోల్డ్, సన్ను, ఎన్ని స్టిక్కర్లు వేసి రకరకాలు వేసి అమ్ముతారు. అది పల్లి నూనె అవుతుంది,
కుసుమ నూనె అవుతుంది, పొద్దుతిరుగుడు పువ్వు నూనె, నువ్వుల నూనె, అన్నిటికి ఒకటే నూనె. ఇది పరిస్థితి. ఇక ఇట్లున్నాక మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు గ్యారెంటీ లేడం ఉంటుంది. అందుకని తొందరగా గుండెపోట్లు వస్తున్నాయి, చెప్పకనే పోతారు. గతంలో హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైమా అని అడిగేటోళ్ళు. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏమీ లేవు. ఓన్లీ సింగిల్ టైం, గో టు కబ్రస్థాన్, డైరెక్ట్ కాకనే. ఇక అట్లా ఏర్పడే పరిస్థితి. ఎంత ఎవరు కాపాడుకోవాలి? ప్రజలు. మీరు అవేర్నెస్ పెంచుకోవాలి, మీ అంతలో మీరు పెంచుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. ఏంది మహిళల్లో 51 ఏళ్ళకే క్యాన్సర్. ఒక్కొక్క ఊర్లో 100 మంది చెక్ చేసి ఒక ఊర్లో 60 మందికి వచ్చిందట క్యాన్సర్. క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోతారు మన దగ్గర. కల్తీ ఆహారం, నీళ్లు కల్తీ, గాలి కల్తీ, పొల్యూట్ అయిపోయింది. ప్రతిదీ కల్తీ, మనిషే కల్తీ. కొంతమంది అంటారు ఆర్గానిక్ ఐటమ్స్ అంటారు. ఆర్గానిక్ ఎక్కడ ఆర్గానిక్ అని మాట్లాడతావు? నీకు భూమే పొల్యూట్ అయిపోయినాక నీకు ఆర్గానిక్ ఏడికెళ్ళొస్తారా? నీకు పశువులు తాగే నీళ్లే కల్తీ నీళ్లు తాగుతున్నాయి, పశువులు కల్తీ గాలి పీలుస్తున్నాయి. అవి పెట్టే పెండ కూడా కెమికల్సేనా, కెమికల్ ఫుడ్ తినే పెండ పెడుతున్నాయి. ప్రతిదీ నీకు నీళ్లే కాదు పొల్యూట్ అయిపోయినాక అయ్యే నీళ్లు కదా నువ్వు వాటికి పెట్టేది. ఈయనకి ఆర్గానిక్ పేరు దోసుకాడా, ఆర్గానిక్ పేరు చెప్పి దోసుక తినడు అంతే, ఏమీ లేవు. అందుకనే మొదట ఎక్కడ పుట్టింది ఆ పుండు అక్కడ దాన్ని చంపేయాలి. ఆ పుండుని చంపేస్తే అప్పుడు కొంచెంలో కొంత ప్రభుత్వం కూడా సాయం చేస్తే ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిదీ ఇప్పుడు హాస్పిటల్ ఫ్రీ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఫస్ట్ ఆ కల్తీ ఫుడ్ని కనుక కట్టడి చేస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాపాడాలి, దృష్టి పెట్టుర్రి. అన్ని ఏజ్ గ్రూప్లలో సగం మందికి పైగా గుండె జబ్బులు. అంటే ఇప్పుడు ఈ ఏజ్ ఆ ఏజ్ అని కాదు, ఒక తరంలో బతుకుతున్నప్పుడు 60 ఏళ్ళోడు కావచ్చు, 30 ఏళ్ళోడు కావచ్చు, 40 ఏళ్ళోడు కావచ్చు, ఏజ్ సంబంధం లేకుండా పర్సంటేజ్ ప్రకారం తీస్తే అన్ని ఏజ్ గ్రూపులలో సగం మంది గుండె జబ్బులు. హార్ట్కి సంబంధించినవి కొలెస్ట్రాల్ పెరిగి సర్జరీ చేయాలా, నా వాల్స్ మూసుకుపోయినాయి, ఈ వాల్ మూసుకుపోయింది, ఆ వాల్ మూసుకుపోయింది, అన్ని. అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ ద నేషన్ రిపోర్టులో ఆందోళనకర అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకనే ప్రజలు దృష్టి పెట్టుకుని మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోరు. వాడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, వానింట్లో ఏముంది, ఈనింట్లో ఏముంది, ఈ తొంగి చూసుడు కాదు. ఫస్ట్ మన ఆరోగ్యం ఎట్లుంది అనేది మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. వాడు నాశనం అయిపోతే బాగుండు, వానికి ఇట్లా ఒకరిని చెడు కోరుకున్నాడు, వాడు ఎప్పుడు బాగుపడు, వానికి ఎమ్మటే చూపిస్తుంది. కర్మ ఇస్ బూమరాంగ్, ఎమ్మటే తిప్పి చూపిస్తుంది. ఎవరి మీద అయితే మనం ఈర్ష్య పెంచుకుంటామో, అసూయ పెంచుకుంటామో, కర్మ అనేది వెంటనే తిరిగి చూపిస్తుంది. ఇది వాస్తవం. ఇది